నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో వర్షాల ప్రభావంతో బ్రిడ్జి ధ్వంసం కావడంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ఇంత భారీ వర్షాలు ఇదే మొదటిసారని, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నష్టపరిహారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. శిథిలాల ఇళ్లలో నివసించే వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతారావు, తాజా మాజీ సర్పంచ్ అమర్సేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైవే ఇది మన సిద్దిపేట మెదక్ హైవే. ఇక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణహాని నష్టం జరగకుండా డిజాస్టర్ ఫోర్సే కానీ, పోలీస్ యంత్రాంగమే కానీ, ఎస్డిఆర్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగము, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయి ప్రతి మండలానికి కూడా ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రాణహానికి జరగకుండా మీరు బయటికి రాకండి. ఎక్కడైనా ఏమున్నా, ఏ అపాయం ఉన్నా, ఎక్కడ మీకు నష్టం జరుగుతున్న యంత్రాంగానికి, జిల్లా యంత్రాంగానికి, కలెక్టరేట్కి కానీ లేదా ఎస్పీ ఆఫీస్కి కానీ తెలియవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. మన యంత్రాంగం వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా మీరు వారికి సహకరించండి. వారు అక్కడ వస్తున్నారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక మీరు దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఆ యంత్రాంగానికి, ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం. నమస్తే, వెల్కమ్ టు